ఇతిహాసమైన రామాయణంలోని ఒక చాలా కీలకమైన ఘట్టంలోకి వెళదాం. అదే కిష్కింధకాండం. ఇక్కడ తీవ్రమైన నిస్సహాయ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కలుస్తారు. వాళ్ల కలయిక కథ గమనాన్నే మార్చే ఒక గొప్ప మైత్రికి ఎలా దారితీసిందో వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఈ కథనాన్ని 6 భాగాలుగా చూద్దాం. ముందుగా రాముడి పరిస్థితితో మొదలుపెట్టి చివరికి వాలి అడిగిన ప్రశ్నల వరకు ప్రతి అంశాన్ని పరిశీలిద్దాం. కథ మొదలయ్యేసరికి రాముడు పంపా సరోవరం దగ్గర ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుపోయిన తర్వాత ఆయన తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత అందంగా ఉన్నా సరే ఏదీ ఆయన మనసుకి శాంతినివ్వలేకపోతోంది. అలాంటి కష్ట సమయంలో తమ్ముడు లక్ష్మణుడే రాముడికి ధైర్యం చెప్పాడు. అన్నా, ఇలా నిరాశపడద్దు, మనల్ని బలహీనపరిచేది నిరాశే, ఉత్సాహంతో ఉంటే ఏదైనా సాధించగలం అని అన్నని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్లకి హనుమంతుడు తారసపడ్డాడు. ఆయన వానరరాజు సుగ్రీవుడికి మంత్రి, అలాగే దూతకూడా. విచిత్రమేంటంటే ఆ సుగ్రీవుడు కూడా తన అన్న వాలి చేతిలో రాజ్యాన్ని పోగొట్టుకుని అజ్ఞాతవాసంలో తలదాచుకుంటున్నాడు. అలా రాముడు, సుగ్రీవుడు కలుసుకున్నారు. పవిత్రమైన అగ్నిని సాక్షిగా పెట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రమాణం చేశారు. ఇది కేవలం మాట కాదు, ఒక పవిత్రమైన బంధం. ఎందుకంటే ఇద్దరూ తమ రాజ్యాలను, తమ భార్యలను పోగొట్టుకున్నవాళ్లే. ఇక్కడ చూడండి, ఈ మైత్రి ఎంత కీలకమైందో. రాముడికేమో సీతను వెతకడానికి ఒక సైన్యం కావాలి. సుగ్రీవుడికేమో తన అన్న వాలిని ఓడించి తన రాజ్యాన్ని, భార్య రుమను తిరిగి పొందడానికి ఒకరి సహాయం కావాలి. అంటే వాళ్ళిద్దరి సమస్యలకు పరిష్కారం ఒకరి దగ్గర ఒకరికి ఉంది అన్నమాట. అప్పుడే సుగ్రీవుడు సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్తున్నప్పుడు ఆమె కిందకి పడేసిన కొన్ని ఆభరణాలను రాముడికి చూపించాడు. వాటిని చూడగానే రాముడి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇక లక్ష్మణుడైతే ఆ నగల్లో కేవలం కాలిపట్టీలను మాత్రమే గుర్తుపట్టాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన వదిన పాదాల వైపే చూసేవాడు. అంతటి గౌరవం ఆయనది. అసలు సుగ్రీవుడికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఒకప్పుడు ప్రాణస్నేహితుల్లా ఉన్న వాలి, సుగ్రీవులు నిప్రిమిరిమి శత్రువులుగా ఎలా మారారు? వాళ్ల విషాదగాథేంటో ఇప్పుడు చూద్దాం. జరిగిందిది. వాలి ఒక రాక్షసుడితో యుద్ధం కోసం గుహలోకి వెళ్ళాడు. సంవత్సరమైనా తిరిగి రాలేదు. పైగా గుహల్లోంచి రక్తం వచ్చింది. అన్నయ్య చనిపోయాడనే భయంతో సుగ్రీవుడు ఆ గుహని మూసేశాడు. కాని వాలి బ్రతికే ఉన్నాడు. తిరిగి వచ్చి తమ్ముడు ద్రోహం చేశాడని అపార్థం చేసుకుని రాజ్యాన్ని లాక్కొని అతన్ని తరిమేశాడు. అంతటితో ఆగకుండా సుగ్రీవుడి భార్య రుమను కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇది క్షమించరాని అపరాధం. మరి సుగ్రీవుడు ఎలా బ్రతికాడు? దానికి కారణం ఒక ఋషి శాపం. ఆ శాపం వల్ల మహాబలశాలి అయిన వాలి ఋష్యముఖ పర్వతం మీద అడుగు పెట్టలేడు. అందుకే ఆ పర్వతమే సుగ్రీవుడికి ఏకైక సురక్షితమైన ఆశ్రయంగా మారింది. సరే, రాముడు సహాయం చేస్తానన్నాడుగాని అసలు వాలిని ఓడించడం సాధ్యమేనా? ఈ సందేహం సుగ్రీవుడికొచ్చింది. అందుకే రాముడి శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కాని సుగ్రీవుడికి తెలియని విషయమేంటంటే తను సహాయం కోరింది సామాన్య మానవుణ్ణి కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అవతారమైన రాముణ్ణి. ఆయన శక్తి ఊహాతీతం. మొదటి పరీక్షగా దుందుభి అనే రాక్షసుడి అస్థిపంజరాన్ని చూపించాడు సుగ్రీవుడు. ఇదివరకు వాలి దాన్ని చాలా కష్టపడి విసిరేశాడు. కాని రాముడు కేవలం తన కాలి బొటనవేలితో ఒకే ఒక్క తన్నుతో దాన్ని 10 యోజనాల దూరం విసిరేశాడు. ఇక రెండో పరీక్ష ఇంకా కఠినమైనది. అక్కడ వరుసగా 7 సాలవృక్షాలున్నాయి. వాటిని ఒకే దెబ్బకి ఛేదించడం అసాధ్యం. కాని రాముడికి అసాధ్యమనేది లేదు కదా. ఆయన విల్లునుంచి దూసుకువచ్చిన ఒకే ఒక బాణం ఆ 7 మహావృక్షాలను చీల్చుకుంటూ వెళ్ళి మళ్లీ తిరిగి ఆయన అమ్ముల పొదిలోకి చేరింది. ఆ దెబ్బతో సుగ్రీవుడికి పూర్తి నమ్మకం కలిగింది, వాలిని ఓడించగల ఏకైక యోధుడు రాముడేనని. ఇంకేముంది, రాముడి అండ చూసుకుని సుగ్రీవుడు ఆత్మవిశ్వాసంతో కిష్కింధకు వెళ్లాడు. వాలిని యుద్ధానికి పిలిచాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య చివరి తలరాతను మార్చే యుద్ధం మొదలైంది. అయితే మొదటిసారి యుద్ధంలో ఒక సమస్య వచ్చింది. వాలి, సుగ్రీవుడు ఇద్దరూ అచ్చం ఒకేలా ఉన్నారు. దీంతో రాముడు బాణం వేలేకపోయాడు. సుగ్రీవుడు దెబ్బలు తిని వెనక్కి వచ్చేశాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక ఉపాయం చెప్పాడు. సుగ్రీవుడి మెడలో ఒక పూలమాల వేసి గుర్తుగా పంపించాడు.
రెండోసారి సుగ్రీవుడు యుద్ధానికి పిలిచినప్పుడు వాలి భార్య తార అడ్డుపడింది. నాథా, ఈసారి అతని పిలుపులో ఓటమి భయం లేదు, ధైర్యం ఉంది. అతనికి ఎవరో గొప్పవాళ్ల అండ దొరికినట్టుంది. వెళ్ళకండి అని వేడుకుంది. కాని వాలి వినలేదు. ఇక యుద్ధం మొదలైంది. ఇద్దరు సోదరులు హోరాహోరీగా పోరాడుతుండగా రాముడు చాటుగా ఉండి సరైన సమయం చూసి తన బాణాన్ని వాలి గుండెకు గురిపెట్టి వదిలాడు. ఆ ఒక్క దివ్యాస్త్రంతో అప్పటివరకు అజేయుడు అనుకున్న మహావీరుడు వానరరాజు వాలి నేల కొరిగాడు. భౌతిక యుద్ధమైతే ముగిసింది. కాని ఇప్పుడొక నైతిక యుద్ధం మొదలయింది. మరణశయ్యపై ఉన్న వాలి తనను చంపిన రాముడ్ని కొన్ని సూటి ప్రశ్నలడిగాడు. అవి ధర్మాన్నే సవాలు చేసే ప్రశ్నలు. వాలి అడిగాడు, రామా, నీకూ నాకు శత్రుత్వం లేదు. నేను నీకేమీ అపకారం చెయ్యలేదు. అయినా నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే ఇలా చాటునుంచి అన్యాయంగా ఎందుకు చంపావు? ఇది ఏ రకమైన ధర్మం అని నిలదీశాడు. దానికి రాముడు 2 కారణాలు చెప్పాడు. మొదటిది, నువ్వు నీ తమ్ముడు భార్యనే నీ భార్యగా చేసుకున్నావు. అది మహాపాపం. అలాంటి అధర్మాన్ని శిక్షించడం రాజుగా నా కర్తవ్యం. రెండోవది, నువ్వు వానరుడివి, అంటే మృగంలాంటివాడివి. రాజులు మృగాలను వేటాడవచ్చు. అందులో తప్పేమీ ఏదు అని సమాధానమిచ్చాడు. వాలి వాదనలో నిజముందా? రాముడి చర్య ధర్మబద్ధమేనా? అసలక్కడ న్యాయం జరిగిందా? ఈ ప్రశ్నతోనే కిష్కింధాకాండంలోని ఈ ముఖ్యమైన ఘట్టం మనల్ని ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.